అశోకుడితోటి యుద్ధం చేసినట్టు మొట్టమొదటి రాజులు అంటే ఒడ్డరాజులు, గజపతి రాజు. గజపతి రాజులు ఒడ్డెర రాజులకు మూలం. అనేక కట్టడాలు ఉన్నాయి, సూర్య దేవాలయం కావచ్చు, అనేక దేవాలయాలు, కోనార్కు టెంపుల్ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద టెంపుల్ కట్టడాలకు మొత్తం మూల పురుషులు ఎవరంటే ఒడ్డెరోళ్ళు. కళింగ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఒడ్డెరోళ్ళు అనేక ప్రాంతాలకు వలసలు పోవడం అనేది జరిగింది. బావులు, కుంటలు, చెరువులు, ఇటువంటివన్నీ కట్టడాలు మొత్తం ఈ ఒడ్రోళ్ళు అనే జీవన విధానం అనేది. ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టిందంటే ఒడ్రోళ్ళే, శ్రీశైలం డ్యామ్ గుడి కట్టి ఒడ్రోళ్ళే. అంటే ఇటువంటి పెద్ద పెద్ద డ్యాములు మొత్తం ఒడ్రోళ్ళు లేకుండా అసలు డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు. అభివృద్ధికి పునాదులు ఎవరంటే ఈ వడ్డర్ల మీద ఎదురైతున్నటువంటి వివక్షత, అసలు ఏ విధమైనటువంటి వివక్షత వడ్డర్ల మీద ఉన్నది? అసలు ఒడ్రోళ్ళు అని చెప్పేసి అమ్మన బూతులు తిట్టారు, అరే ఒడ్డర్లు అని కొడతా, ఇటువంటి బూతులు అనేది మట్టి పిల్లలు మీద వాడడం కానీ, అదే విధంగా ముఖ్యంగా గణేట్ కొడతాం అన్న. రాళ్ళు పెద్ద పెద్ద గణేట్లు, పెద్ద పెద్ద రాళ్ళు కొట్టినప్పుడు ఏం చేస్తారంటే బాంబులు బ్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా చాలా మంది ప్రాణాలు పోతాయి, కాళ్ళు చేతులు తిరుగుతాయి. వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి సిగ్రెస్ కానీ ఇటువంటి గిట ఏమీ ప్రభుత్వం నుంచి గిట ఏమీ ప్రాణాలు పోతాయి చాలా మంది. ప్రభుత్వమే మీరు బండలు కొట్టుకొని బతకాలని చెప్పేసి ఓ 2 ఎకరాలు ఇస్తే ఆ 2 ఎకరాలంటే చెట్ల పైన కలుగిత కార్మిక హక్కు ఉంటది అన్న, చెరువుల పైన మత్స్యకారులకు హక్కు ఉంటది. అవును. అదే విధంగా బండలు కొట్టుకునే వాళ్ళకు బండల మీద హక్కు లేకుండా పోతుంది. ఈ బండల మీద మాకు హక్కు ఉండాలి, ఈ కారువీల పైన మాకు హక్కు ఉండాలి, ఈ గుట్టల పైన మాకు హక్కు ఉండాలి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. అవును. పేరుకే సంక్షేమ పథకాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే వచ్చిండో 2005లో ఫెడరేషన్ ఏర్పాటు చేసింది. ఫెడరేషన్ ఏర్పాటు చేసింది కానీ దానికి ఒక పాలక మండలి, ఒక చైర్మన్, ఒక పాలక మండలి అనేది ఇప్పటి వరకు లేదు. ఒడ్రోళ్లకు ఒక్కటి చూద్దామంటే ₹1 గిట్ట ఖర్చు పెట్టలేదు. అంటే వీళ్ళ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టలేదు. కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి, ప్రాణాలే పోతున్నాయి పని చేసేటప్పుడు. కాబట్టి ఈ పని చేసేటప్పుడు వీళ్ళకు కనీసం భద్రత అనేది లేదు. అంటే ఒక కళ్ళు గీత కార్మికులు చచ్చిపోతే వాళ్ళకు కనీసం ఎంతో అంత బీమా సౌకర్యం ఉంది. కనీసం ఒడ్రోళ్ళకు బీమా లేదు, చనిపోతే బీమా లేదు. ఇప్పుడు ఒక రైతు చనిపోతే 5 లక్షలు ఎక్స్ప్రెస్ వస్తుంది, బీమా వస్తుంది. కానీ ఒడ్రోళ్ళు చనిపోతే ₹1 కాదు, వాళ్ళు చచ్చిపోయింది అడుగుతుంది లేడు. పొద్దంతా కష్టం చేసి రాయి కొట్టి, గణేట్ కొట్టి, రోడ్లు వేసి ఇంత డెవలప్మెంట్, ఇంత అభివృద్ధి కారణం అవుతుంది. మరి ఇటువంటి వాళ్ళకు ఇలాంటి ఎక్స్గ్రేషే కానీ కనీసం చనిపోతే ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం. అవును. అదేవిధంగా కాళ్ళు ఇరిగిపోతే, చేతులు ఇరిగిపోతే అంగవైలేకం చెప్తే 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము ఆ సంఘం నుంచి డిమాండ్ చేస్తామని చేయడం జరుగుతుంది. నీ రకరకాలుగా అమ్మని ఆలిని అందరినీ రకరకాల అంటే బూతులు తిట్టడము, చాలా మంది మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, రకరకాల చిత్రహింసలు కానీ కులం పేరుతో దూషించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా దూషించినప్పుడు ఈ రక్షణ చట్టం వచ్చినప్పుడు మాకు మేము కొంత అంటే ఉపశమనంగా ఉంటది. ఇప్పుడు ఎస్టీ చట్టం వచ్చింది, వాళ్ళు ఏమనంటే రిజర్వేషన్ అమలు చేసి దాంట్లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలి. అంటే సర్పంచ్లు కానీ, ఏపీడీసీలు కానీ, జెడ్పీడీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ కావాలి. ఇప్పటి వరకు చూసుకుంటే ఏంటంటే గౌడ్స్ కానీ, ముదిరాజు కానీ, లేకపోతే ఇట్లాంటి కులాలు, ఉన్నత కులాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరైనా చూస్తే బీసీ అనగానే వీళ్ళని తీసుకుపోతున్నారు. అంటే వీళ్ళ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళను పెట్టడం జరుగుతుంది. కనీసం ఈ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి కులాలు కనీసం వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఇటువంటివి కావడానికి అవకాశం ఉంటుంది. 4000 సొసైటీలు ఉన్నాయి, వీళ్ళకు రుణాలు కావాలి. అదేవిధంగా వీళ్ళ అభివృద్ధి కోసం ట్రాక్టర్లు కానీ, జేసీబీలు కానీ తెచ్చుకోవడానికి రుణాలు ఇవ్వాలి. దాంతో పాటుగా మేము ఏంటంటే ఈ గుట్టలు, కారువీలు మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోతున్నాయి కాబట్టి ఈ గుట్టలన్నీ ఆ ఒడ్రోళ్ళకి కావాలి. దాంతో పాటుగా మనం కాంట్రాక్ట్ పని చేసే వాళ్ళకు ఇంత ముందుకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 15% ఇచ్చేది కాంట్రాక్ట్ పనులలో. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ 15% ఓన్లీ కేవలం 3% మాత్రమే వేసిండు. 5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు ముష్టికేసినట్టు వేస్తున్నారు. వెల్కమ్ టు వెపన్శ్రీ మీడియా. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఘ్నేష్ గారి దగ్గర వారిని అడిగి వడ్డెరల యొక్క జీవన విధానము, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు, సంక్షేమం గురించి అడిగి తెలుసుకుందాం. అన్న, వెల్కమ్ టు వెపన్శ్రీ మీడియా. అన్న నమస్తే. అన్నగారు, ప్రధానంగా వడ్డెర వృత్తి యొక్క చరిత్ర చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఈరోజు భారతదేశ చరిత్రలో చూసుకున్నట్టయితే మనకు తెలుసు, అశోకుడు చాలా పెద్ద రాజు, భారతదేశంలో పెద్ద రాజు. ఆ రాజుతోటి ఫస్ట్ 200
63వ సంవత్సరంలో మన కళింగ యుద్ధం ఏదైతే జరిగిందో, కళింగ యుద్ధంలో జరిగినటువంటి యుద్ధంలో అశోకుడితోటి యుద్ధం చేసినట్టు మొట్టమొదటి రాజులు అంటే ఒడ్డరాజులు, గజపతి రాజులు. ఈ గజపతి రాజులు ఒడ్డెర రాజులకు మూలం. వీళ్ళేంటంటే కళింగంగా బేసిక చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో బేసిక చేసుకొని మనము పరిపాలన చేసి ఈరోజు మనకు వస్తే అనేక కట్టడాలు ఉన్నాయి. సూర్య దేవాలయం కావచ్చు, అనేక దేవాలయాలు, కోనార్కు టెంపుల్ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద టెంపుల్ కట్టడాలకు మొత్తం మూల పురుషులు ఎవరంటే ఒడ్డెరోళ్ళు. కాబట్టి ఆ యుద్ధంలో, కళింగ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఒడ్డెరోళ్ళు అనేక ప్రాంతాలకు వలసలు పోవడం అనేది జరిగింది. అశోకుడు మనం కనుక చూసుకుంటే ఏముంది, చెట్లను తవ్వించను, చెట్లు ఇవన్నీ కుంటలు చేసిండు. కాబట్టి అక్కడి నుంచే మనకు ఒడ్డెర చరిత్ర జరుగుతుంది. దాంతో పాటుగా ఇప్పుడు మనకు కనుకుంటే ఇప్పుడు మన కాకతీయ రాజులు కావచ్చు, అట్నే మనకు గండికోట కోటగిట కనిపిస్తుంది. ఇటువంటి చాలా చరిత్ర ఉంది ఒడ్డెరకు. పెద్ద పెద్ద కోట గోడలు, పెద్ద పెద్ద గుట్టలు, అవన్నీ అంటే దాన్ని తవ్వి పిండి చేసినటువంటి చరిత్ర ఒడ్డెరులకు ఉంటుంది. అన్నగారు, అసలు ఈ వడ్డెరుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది? ఒడ్డెర యొక్క జీవన విధానం ఏంటంటే వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలసలు మైగ్రేట్ కావడం అనేది జరుగుతుంది. వలసలు పోతున్నారు అంటే ఇప్పటికిట పోవడం అనేది జరుగుతుంది. అనేక ప్రాంతాలు ఈరోజు నల్లగొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నీ కరీంనగర్, వరంగల్, ఇటు సైడ్ బావులు తవ్వడం కానీ, ఇవన్నీ బావులు, కుంటలు, చెరువులు, ఇటువంటివన్నీ కట్టడాలు మొత్తం ఈ ఒడ్డెరుల అనే జీవన విధానం అనేది కొనసాగుతుంది ఇప్పటికీ. అన్నగారు, అసలు ఈ వృత్తి, అసలు వడ్డెర వృత్తి అంటే ఏమేం పనులు చేస్తారు? ఇంత ముందుకు మనకు అందరికి తెలుసు, ఒక ఊర్లో ఎవరైనా ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే ఏదన్నా భవనం కట్టాలన్నా, లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ కోసం ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా పునాది ఎవరంటే ఒడ్డెరోళ్ళు. ఇలా రాయి ఎవరు కొడతారని ఫస్ట్ పోగానే, ఊళ్ళో పోగానే ఒడ్డెరోళ్ళు దగ్గరిపోతారు. మాకు ఇంత గనేట్ కావాలి అని చెప్పేసి అడుగుతారు. మట్టి అంటే బునాది దవ్వాలి, ఒడ్డెరోళ్ళని అడుగుతారు. అంటే ఈ రకమైనటువంటి వృత్తులు, రాయి పని, ఇప్పుడు రోడ్లు వేయాలి, ఒడ్డెరోళ్ళు వేస్తారు. కాబట్టి ఈ ఒడ్డెరోళ్ళు లేకుండా డెవలప్మెంట్ అనేది లేదు, అభివృద్ధి అనేది లేదు. ఈ భారతదేశం చూసుకుంటే రోడ్లన్నీ ఇప్పుడు నాగార్జున సాగర్ గిట్టి కట్టింది గిట్టే ఒడ్డెరోళ్ళే, శ్రీశైలం డ్యామ్ గిట్టి కట్టింది ఒడ్డెరోళ్ళే. అంటే ఇటువంటి పెద్ద పెద్ద డ్యాములు మొత్తం ఒడ్డెరోళ్ళు లేకుండా అసలు డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు. అభివృద్ధికి పునాదులు ఎవరంటే ఒడ్డెరోళ్ళే. నిర్మాణాలు, పెద్ద పెద్ద నిర్మాణాలు, ఒడ్డెర్ల పాత్ర క్రియాశీలకమైనటువంటిది. అంటే దేశంలో సివిల్ ఇంజనీర్లు మొదట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒడ్డెరోళ్ళ నుంచే. అది అన్నగారు, ఈ వడ్డెర వృత్తిలో మహిళల పాత్ర ఏమన్నా ఉంటుందా? మహిళల పాత్ర ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఒక రాయి గనేటు కొట్టాలంటే మగవాళ్ళేమో గనేటు కొడతారు, ఆడవాళ్ళేమో కంకర కొడతారు. అంటే ఇద్దరు కలిసే పని అనేది చేస్తుంటారు. ఈ పని చేసే సందర్భంలో ఇద్దరు శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటది. ఆ శ్రమతోటే వాళ్ళు జీవనం అనేది గడుపుతాం. సమాజం నుండి ఈ వడ్డెర్ల మీద ఎదురవుతున్నటువంటి వివక్షత, అసలు ఏ విధమైనటువంటి వివక్షత వడ్డెర్ల మీద ఉన్నది? ఇప్పుడు సమాజంలో వివక్షత అంటే మనకు సమాజంలో ఒడ్డెరోళ్ళు అంటే చిన్న చూపు ఉంది అన్న. ఇప్పుడు మనం జనరల్ గా ఎవరైనా తప్పు పని చేస్తే ఏం పని చేస్తున్నారు ఒడ్డెరోడు అని చెప్పేసి, ఒడ్డెర పని చేస్తున్నావే అని చెప్పేసి ఇట్లా ఇటువంటి మాటలతోటి చిన్న చిన్న చూపు అనేది చూడడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈరోజు మనం రీసెంట్ గా చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో అన్న అసలు ఒడ్డెరోడు అని చెప్పేసి అమ్మన బూతులు తిట్టిరు. అరే ఒడ్డెర లంజోడుక, ఇటువంటి బూతులు అనేది తిట్టు. దాంతో పాటుగా ఏంటంటే వివక్ష ఏంటంటే కొన్ని చోట్ల అసలు ఒడ్డెరులను లెక్క లేకుండా చేయడము, వీళ్ళ మీద దాడులు జరగడము, హత్యలు జరగడము, వీళ్ళని అంటే ఇట ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు, అడిగే నాదులు లేకుండా అయిపోయిండు. కాబట్టి ఇటువంటి వాటికన్నిటి మేము అన్ని రకాలుగా దీని మీద ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఒడ్డెర్ల యొక్క జనాభా ఎంత ఉంది? వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో? తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కువ ఉండే జనాభా, 38 లక్షల దాకా ఉండే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో వృత్తి మీద బేస్ చేసుకున్నటువంటి వాళ్ళు 8 లక్షల మంది ఈ వృత్తి పైన బేస్ చేసుకొని పనిచేయడం అనేది జరుగుతుంది. వలసలు అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి, అంటే ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్ళేటటువంటి సంస్కృతి ఉన్నటువంటి వృత్తి ఇది.
ఎట్లా ఈ వలసల మీద ప్రభావం కానీ ఈ వృత్తి మీద ఆధారపడేటల మీద ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా ప్రమాదాలు ఎట్లా, అసలు ఈ వీళ్ళ మీద ప్రమాదాలు ఏముంటాయి, ఏం జరుగుతుంది ఈ వృత్తి చేసేటప్పుడు, ఏం జరుగుతుంది? ఈ వృత్తి చేసేటప్పుడు ప్రధానంగా చాలా సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు ఒక బావి తవ్వితే మట్టి పిల్లలు మీద పడడం కానీ, అదే విధంగా ముఖ్యంగా గనేటు కొట్టేటప్పుడు అన్న రాళ్ళు పెద్ద పెద్ద గనేట్లు పెద్ద పెద్ద రాళ్ళు కొట్టేటప్పుడు ఏం చేస్తారంటే బాంబులు బ్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా చాలా మంది ప్రాణాలు పోతాయి, కాళ్ళు చేతులు తిరుగుతాయి. వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి సిగ్రెస్ కానీ ఇటువంటి గిట్ట ఏమీ ఇంకా ప్రభుత్వం నుంచి గిట్ట ఏమీ ప్రాణాలు పోతుంది చాలా మందివి. అట్నే పోతే మట్టి పిల్లలు ఊడడం, దాంతో పాటుగా కాళ్ళు ఇరగడం, చేతులు ఇరగడము, పని ప్రదేశంలో అనేక రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగి కనీసం ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి గిట్ట లేదు ఈ వృత్తిలో. ఈ వెంచర్లలో కాంట్రాక్ట్ వర్క్ కానీ అదే విధంగా లేబర్ పని ఎక్కువగా చేసేదంటే వడ్డర్లు చేస్తూ ఉంటారు. ఎట్లా ఈ వెంచర్ వ్యవస్థలో ఎట్లా చేస్తూ ఉంటారు, పని ఎట్లా చేస్తూ ఉంటారు, పేమెంట్ ఎట్లా ఉంటాయి? అయితే ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే గేట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వెంచర్లోనే డెవలప్మెంట్ అనేది చాలా జరుగుతున్నాయి అన్న. ఈ వెంచర్లో చేసేటప్పుడు ఏంటంటే మెజార్టీగా వడ్డర్లోనే కాంట్రాక్టర్ పని అంటే జేసీబీలు వీళ్ళకి ఉంటాయి, కంప్రెషన్లు ఉంటాయి. అంటే ఒక వెంచర్ చేసేటప్పుడు ఆ మధ్యలో ఒక చిన్నటువంటి రాళ్ళు కానీ లేకపోతే బోర్డులు కానీ ఇటువంటి వచ్చినప్పుడు ఇవన్నీ తొలగించాలంటే వడ్ర వృత్తి వాళ్ళే ప్రధానంగా వర్క్ చేస్తాడు. కాబట్టి ఆ రోడ్లు వేయాలన్నా లేకపోతే చెట్లు పెట్టాలన్నా రోడ్డు క్లీన్ చేయాలన్నా ఏం చేయాలన్నా వడ్రులు అంటే జేసీబీలు ఉంటాయి కాబట్టి రోడ్లు వేస్తాడు. కానీ అంటే ఇది ఒక ఫీట్ లెక్క ఒక 600 లెక్క అట్లా మాట్లాడుకొని వీళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంది. అనేక మంది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ పనులు చేయించుకుంటున్నారు. కాంట్రాక్ట్ పని చేయించుకుంటున్నప్పుడు వీళ్ళు దాదాపు ఒక 20 లక్షల పని చేసిన తర్వాత వీళ్ళకి ఒక 5 లక్షలు ఇస్తున్నారు. అంటే అడ్వాన్స్ లేకపోతే అప్పుడు ఇస్తున్నారు. ఈ చేస్తారు. లేబర్స్ చాలా మంది కష్టపడి పనిచేసి అంత అయిపోయిన తర్వాత పసలు ఏమంటే ఈరోజు ప్రతిరోజు దిప్పించుకుంటారు. ఫోన్ చేస్తే ఫోన్ లేవటారు, లిఫ్ట్ చేయరు. ఇంకోటి ఏంటంటే ఆ ఫోన్ కలవకుండా పెట్టుకుంటారు, అంటే అడ్రస్ సరిగా చెప్పారు. అంటే వీళ్ళని చాలా మంది ఈ అప్పుల పాలైనలే చాలా మటుకు మెజార్టీగా వడ్రోళ్ళు కాంట్రాక్ట్ పని చేసుకుంటే వాళ్ళు ఉన్నారు. దాని మీద నాకు ప్రతిరోజు ఇటువంటి ఫోన్స్ కాల్స్ అనేవి వస్తున్నాయి. దాంతో పాటుగా వీళ్ళకు ఇచ్చే డబ్బులు గిట్ట సెటిల్మెంట్ అనేది చేయరు. ఇచ్చినా కానీ వాళ్ళు చేసే కష్టం గిట్ట అసలు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. చాలా మంది ఆ జేసీబీలు కొన్నా కానీ, ఇటాసీలు కొన్నా కానీ, లేకపోతే కంప్రెషన్ వర్క్ కొన్నా కానీ లాస్ట్ కు ఇవి ఏమంటారు ఈఎంఐలో తెచ్చుకుంటారు. లాస్ట్ కు అవి కట్టలేక చాలా మంది ఈ మళ్ళా ఇటువంటి ఫైనాన్స్ వాళ్ళు తీసుకుపోయిన పరిస్థితి కూడా అనేక దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటివి మెజార్టీగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని గిట చాలా మంది కాంట్రాక్టర్లు కానీ కొంత ఏదో కొద్దిగా పని చేసుకొని 4 రూపాయలు సంపాదించుకుందామన్నా కానీ మళ్ళీ ఈ డబ్బులు మొత్తం వాళ్ళు ఇవ్వకపోవడం ఎగొట్టడం వల్ల ఈ మళ్ళీ ఎక్కడ ఉన్న కొంత అక్కడనే కావడం అనేది గిట ప్రధానంగా వృత్తిలో. వృత్తి చేసే సందర్భంలో ఏదైతే ఆసాంల నుండి ఏమైనా దాడులు దౌర్జన్యాలు జరిగేటటువంటి సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మీకు ఎవరు ఎప్పుడు చెప్పుకోపోరు, మీరు వడ్రోళ్ళు కదా, మీరు ఒక చిన్న జాతి వాళ్ళు కదా, మీరు ఎవరు ఎప్పుడు చెప్పుకోరు, ఏం చేసుకుంటే వేసుకోపోరు. ఎందుకంటే ఆసాముల్లో చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు గనేటు కొడతారు. గనేటు కొట్టే సందర్భంలో గిట్ట అడ్వాన్సులు ఇస్తుంటారు, కొంతమందేమో ఇయ్యరు. డబ్బుల కోసం పడితే నీకు ఎక్కడ డబ్బులు అని చెప్పేసి నీకు ఇంతే మాట్లాడుకున్నాక నీకు అప్పుడే అడ్వాన్స్ ఇచ్చినాం కదా, ఇట్లా రకరకాలుగా చిత్రహింసలు అనేది పెట్టాడు. ఆసాములు కానీ ఊర్లలో డబ్బులు ఇవ్వకపోవడం కానీ ఈ రకమైనటువంటి పెత్తందారులు ఈ రకమైనటువంటి ఒత్తిడి అనేది చేస్తూ ఉన్నారు. అన్నగారు, ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వ భూముల ఆక్రమణలు చాలా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఈ వడ్డెర వృత్తి అంటే ప్రధానంగా బండలు రాళ్ళు ఈ కొట్టుకుని జీవనం సాగించేటటువంటి వృత్తి కాబట్టి ప్రభుత్వ భూముల ఆక్రమణలకు ఈ వడ్డర్లకు ఎటువంటి సంబంధం ఉంటుంది? ఒకవేళ ఆక్రమణలు జరిగితే ఆ ప్రభావం వృత్తి మీద పడుతుందా? తప్పకుండా అండి. ఎందుకంటే మనము ప్రభుత్వము ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గజ్వేలు ఉంది అంటే సిద్దిపేట జిల్లా ఉంది, గజ్వేల్ దగ్గర వర్గల్ అనే విలేజ్ ఉంది. ఆ వర్గల్ విలేజ్ లో ప్రభుత్వమే మీరు బండలు కొట్టుకొని బతకాలని చెప్పేసి ఓ 2 ఎకరాలు ఇస్తే ఆ 2 ఎకరాల గిట్ట ఆక్రమించుకొని వీళ్ళని పని చేయకుండా అనేక ఇబ్బందులు పెడుతుంది. అదే విధంగా మహబూబ్నగర్ లో గిట్ట అదే జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మనకు కనుక చూసుకుంటే ఒక చెట్ల పైన కల్లుగీత కార్మిక హక్కు ఉంటుంది.
అన్న చెరువుల పైన మత్స్యకారులకు హక్కు ఉంటుంది. అవును. అదేవిధంగా బండలు కొట్టుకునే వాళ్ళకు బండల మీద హక్కు లేకుండా పోతుంది. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది. అంటే కార్వీల్ మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోతున్నది. ఈ బండల మీద మాకు హక్కు ఉండాలి, ఈ కార్వీల పైన మాకు హక్కు ఉండాలి, ఈ గుట్టల పైన మాకు హక్కు ఉండాలి. కానీ ఈ రోజు మాకు హక్కు లేకుండా చేస్తున్నారు. మా ప్రభుత్వము మాకు హక్కును మాకు కళ రాస్తున్నారు. కాబట్టి అనేక మంది ఈ వృత్తి చేసుకునే బతుకున్నటువంటి మేము ఈరోజు దానికి దూరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్వీల గుట్టల పైన ఖచ్చితంగా మాకు హక్కు అనేది ఉండాలి. అన్నగారు, ఏదైతే ప్రభుత్వం నుండి అసలు ఈ వడ్డెరలకు ఫెడరేషన్ ఉందా, అదే విధంగా ప్రభుత్వం నుండి అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు చెప్పమంటే ఏం చెప్తారు వడ్డెరలకు? ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. అవును. పేరుకే సంక్షేమ పథకాలు ఉన్నాయి. అంటే ఫెడరేషన్ అయితే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఫెడరేషన్ అనేది ఏర్పడింది. అంతకుముందుకు ఫెడరేషన్ అనేది లేదు. అవును. రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే వచ్చిండో 2005లో ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేసింది. ఫెడరేషన్ ఏర్పాటు చేసింది కానీ దానికి ఒక పాలక మండలి, ఒక చైర్మన్, ఒక పాలక మండలి అనేది ఇప్పటి వరకు లేదు. ఇంకోటి నిధులు కానీ నియామకాలు కానీ ఎట్లాంటివి లేవు. నిధులు అంటే కనీసం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక 5 కోట్లు రిలీజ్ చేసిండు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక 3 కోట్లు రిలీజ్ చేసిండు. మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గిట్ట ఒక 5 కోట్లు రిలీజ్ చేసిండు. అంటే బడ్జెట్ లో కేటాయించారు. కానీ బడ్జెట్ లో కేటాయించిన డబ్బులను ఈ రోజు వడ్డర్లకు ఒక్కటి చూద్దామంటే ₹1 గిట్ట ఖర్చు పెట్టలేదు. అంటే వీళ్ళ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టలేదు. కాబట్టి అట్లాంటప్పుడు వడ్డర్లు ఎట్లా ముందుకు వస్తారు, ఎట్లా డెవలప్మెంట్ అవుతారు, ఏ రకంగా ముందుకు వస్తారు, సమాజంలో అభివృద్ధి కావాలంటే ఎట్లా అవుతారు? ఈ సొసైటీలు ఉంటాయి కదన్న, సొసైటీలు రిజిస్ట్రేషన్, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకున్న సొసైటీలకు రుణాలు ఇవ్వడం కానీ ఆ సొసైటీల నిర్వహణ ఎట్లా ఉన్నది? ఇప్పుడు 2005 తర్వాత మనకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక 4000 సొసైటీలు ఉన్నాయి. ఈ 4000 సొసైటీలకు ఎందుకోసం ఏర్పాటు చేసి మీకు రుణాలు ఇస్తాము, మీకు ఏమైనా కావాల్సి ఉంటే లోన్లు ఇస్తామని చెప్పేసి ఈ సొసైటీల ద్వారా ఏమైనా పనులు చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవాలనే ఉద్దేశంతో సొసైటీలు ఏర్పాటు చేశారు. కానీ ఈ సొసైటీలు పేరుకే సొసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీలు కనీసం ₹1 గిట్ట ఖర్చు పెట్టిన పాపన గిట్ట ఈ ప్రభుత్వం లేదు, ఖర్చు పెట్టలేదు. అన్నగారు, ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్లు చెప్పమంటే ఏం చెప్తారు? ప్రభుత్వం ఏం చేస్తే మీ వడ్డెరల జీవితాల్లో వెలుగు వస్తుంది, ఏం చెప్తారు? మీ ప్రధాన డిమాండ్ చెప్పమంటే. ప్రధాన డిమాండ్ అంటే ఇప్పుడు గుట్టల పైన, క్వారీల పైన పూర్తి హక్కులు వడ్డెరలకు ఉండాలి. దాంతో పాటుగా ఈ రోజు చాలా మంది పని చేసేటప్పుడు కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి, ప్రాణాలే పోతున్నాయి పని చేసేటప్పుడు. కాబట్టి ఈ పని చేసేటప్పుడు వీళ్ళకు కనీసం భద్రత అనేది లేదు. అంటే ఒక కళ్ళు గీత కార్మికుడు చచ్చిపోతే వాళ్ళకు కనీసం ఎంతో అంత బీమా సౌకర్యం ఉంది. కనీసం వడ్డెరలకు బీమా లేదు, చనిపోతే బీమా లేదు. ఇప్పుడు ఒక రైతు చనిపోతే 5 లక్షలు ఎక్స్గ్రేషియా వస్తుంది, బీమా వస్తుంది. కానీ వడ్డెరలో చనిపోతే ₹1 కాదుగా దిక్కు దివాన చచ్చిపోయిన గిట్ట అడుగుతాడు, లేడు. అంటే వీళ్ళ యొక్క బతుకులు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వము వీళ్ళ పైన ఏం చేస్తున్నా గిట్ట మనం అర్థం చేసుకోవచ్చు. బీమా సౌకర్యం లేదు, ఎలాంటి కనీసం భద్రత లేదు. అనేక రకాల సమాజంలో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా వీళ్ళకు భద్రత కావాలని చెప్పేసి ఎక్స్గ్రేషియా ఒక 25 లక్షలు చనిపోతే 25 లక్షలు ఎక్స్గ్రేషియా. ఒక మనము చూసుకుంటే టాడీ టాపర్స్ ఉంటారు. టాడీ టాపర్స్ కు 50 సంవత్సరాలు నింతే ఆయనకి పెన్షన్ వస్తుంది కదా. కానీ వడ్రోళ్ళు పొద్దంతా కష్టం చేసి రాయి కొట్టి, గనేటు కొట్టి, రోడ్లు వేసి ఇంత డెవలప్మెంట్కి ఇంత అభివృద్ధి కారణం అవుతుంది. మరి ఇటువంటి వాళ్ళకు ఎలాంటి ఎక్స్గ్రేషియా కానీ కనీసం చనిపోతే ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం. అదేవిధంగా కాళ్ళు ఇరిగిపోతే, చేతులు ఇరిగిపోతే అంగవైకల్యం చెప్తే 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము ఆ సంఘం నుంచి డిమాండ్ చేస్తామని చేయడం జరుగుతుంది. అన్నగారు, ఈ రక్షణ చట్టం కావాలని మీ సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నారు. అసలు ఈ రక్షణ చట్టం ఏంది, రక్షణ చట్టం వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు వడ్డెరలకు ఏమున్నాయి? రక్షణ చట్టం చేయడం వల్ల వడ్డెరలకు ఏంటంటే అనేక చోట్ల ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా, సిద్దిపేటలో ఒక ఇట్లా నానా వడ్డెర లంజ ఉడక నీ రకరకాలుగా అమ్మని ఆలిని అందరినీ రకరకాల అంటే బూతులు తిట్టడము,
ఇటువంటిది ఒకటి. దాంతో పాటు ఏంటంటే ఈరోజు పని చేయించుకొని ఒడ్రోల దగ్గర పని చేయించుకొని డబ్బులు ఎగొడుతులకు ఈ చట్టం వస్తే ఏమైతే వాళ్ళు మాకు చట్టం ఉంది కాబట్టి మేము కొట్లాడడానికి అవకాశం ఉంది, పోలీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంది, ప్రొటెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి రక్షణ చట్టం వస్తే ఏంటంటే చాలా మంది మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, రకరకాల చిత్రహింసలు కానీ కులం పేరుతో దూషించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా దూషించినప్పుడు ఈ రక్షణ చట్టం వచ్చినప్పుడు మేము కొంత అంటే ఉపశమనంగా ఉంటది. ఇప్పుడు ఎస్టీ చట్టం వచ్చింది, వాళ్ళు ఏమనంటే చట్టం తీసుకుపోయి వేస్తారు. కాబట్టి ఈ రక్షణ చట్టం వస్తే మాకిట ఏంటంటే ఈ కులం అనేది కొంచెం మాకు కొంత ఉపయోగపడుతుంది అనేది గిట మాకు ముందున్నటువంటి యువత ఏదైతే వడ్డెర యువత విద్యార్థులు ఎట్లా విద్యా ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయి, ఈ వడ్డెరల్లో ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఎట్లా ఉంది? ఇప్పుడు బీసీలో కనుక 27% రిజర్వేషన్ ఉంది. వడ్డెరల్లో దానిలో ఏంటంటే 1% 2% ఉంటారు. ఇంకోటి చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు వడ్డెరలో. అట్లా మా అంటే 10 అంటే మా ఎక్కువ. కాబట్టి ఉన్నత అవకాశాలు, ఉన్నత ఎడ్యుకేషన్ అవకాశాలు కల్పిస్తే రుణాలు, విద్యాపరంగా రుణాలు, ఏమైనా స్కాలర్షిప్స్ కానీ వడ్డెరలకు ప్రత్యేకంగా స్కాలర్షిప్ కానీ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమైతే వాళ్ళు ఎడ్యుకేషన్ గా డెవలప్ చెందడానికి ఉంటుంది, ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే హాస్టల్స్ కానీ ఇటువంటి పెట్టి ప్రత్యేకంగా వీళ్ళకు వడ్డెరలకు ప్రత్యేకంగా పర్సెంటేజ్ ఇచ్చి 5% ఒక 10% అట్లా ఇచ్చేసి వీళ్ళ ఎడ్యుకేషన్ కావడానికి, వీళ్ళ బాగా చదువుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అనగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే హాట్ టాపిక్ గా ఉన్నటువంటి అంశము 42% రిజర్వేషన్. ఒక బీసీ నాయకునిగా అనుకోండి, ఒక ఓటర్ సంఘం నాయకునిగా అనుకోండి, అసలు ఈ 42% రిజర్వేషన్ ఏంది, దాని అంశం ఏంది, దానివల్ల ఇప్పుడు మీ వడ్డెర్లకు ఏమైనా ప్రయోజనం చెందుతుందా, అది వస్తే ఏం జరుగుతుంది? 42% రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. రెండోది ఏంటంటే ఈరోజు రిజర్వేషన్లు అసలు వాస్తవానికి జనాభాలో బీసీలుగా చూసుకుంటే 56% బీసీలు. అంటే ప్రభుత్వం లెక్కలు చెప్పినట్టు కులగణన చెప్పినటువంటి లెక్కల ప్రకారం 56%. ఈ 56% మనం అడుగుతలేము అన్న, ప్రభుత్వం చెప్పిన లెక్కలే 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఈ రిజర్వేషన్ అమలు చేసి దాంట్లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలి. ఎందుకు చేయాలంటున్నామంటే ఈరోజు అనేక కులాలు కానీ చిన్న స్థానిక సంస్థలు రిజర్వేషన్ అంటే సర్పంచ్లు కానీ, ఎంపీడీసీలు కానీ, జెడ్పీడీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ కావాలి. ఇప్పటి వరకు చూసుకుంటే ఏంటంటే గౌడ్స్ కానీ, ముదిరాజు కానీ, లేకపోతే ఇట్లాంటి కులాలు ఉన్నత కులాలు ఏవైతే ఉన్నాయో బీసీలలో ఇట్లా ఉన్నత కులాలు ఉన్నాయి. అవును, బీసీ డి కానీ లేకపోతే యాదవ్స్ కానీ అంటే వీళ్ళే అంటే ఎవరైనా చూస్తే బీసీ అనగానే వీళ్ళని తీసుకుపోతున్నారు. అంటే వీళ్ళ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళను పెట్టడం జరుగుతుంది. కనీసం ఈ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ చేయడం వల్ల ఏమైతుందంటే ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి కులాలు కనీసం వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఇటువంటివి కావడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది దాని మన రైట్స్ ఇంకా అడగడానికి అంటే రాజకీయంగా కానీ లేకపోతే మనము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి, మన హక్కులు కానీ మన సమాచారం కానీ ప్రభుత్వం తీసుకుపోవడానికి, మన వాయిస్ వినిపించడానికి కోసము ఈ వర్గీకరణ అనేది చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అన్నగారు, ఈ వడ్డెరల్లో రాజకీయ అవకాశాలు ఎలా ఉన్నాయి? అసలు ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరన్నా ఈ వడ్డెరలలో ఉన్నారా? ప్రముఖ రాజకీయ నాయకులు అంటే ప్రజెంట్ అయితే ఏం లేరు. తెలంగాణ రాష్ట్రం ప్రముఖంగా ఏం లేరు. ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, కనీసం జెడ్పీటీసీలు లేరు. అక్కడక్కడ ఉంటే సర్పంచ్లు ఉన్నారు కాకపోతే జెడ్పీటీసీలు ఇవన్నీ గిట్ట ఏం లేరు. ఇంకోటి ప్రముఖంగా అంటే ఈ మధ్య కాలం చూసుకున్నైతే జర్పటి జైపాల్కు ఒక మన ఎంబీసీ చైర్మన్ పదవి ఒకటి ఇచ్చి తప్పితే మిగతాది వడ్డెరలో ఎవరు జర్పటి జైపాల్ ఎంబీసీ చైర్మన్ గా ఉన్నాడు. కానీ ఏంటంటే ప్రజల యొక్క సమస్యలు మాత్రం వడ్డెర వృత్తిదారుల సమస్యలు మాత్రం ఏడేసిన గొంగడి ఆనే ఉంది. అభివృద్ధికి చాలా ఆమడ దూరంలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ఇది రుణాలు ఇస్తే ఖచ్చితంగా వడ్డెరలకు రుణాలు ఇవ్వాలి. రుణాలు ఇస్తే వీళ్ళు డెవలప్మెంట్ అవుతారు. ఏది ఉన్నా కానీ ఇటువంటి అభివృద్ధి పనులు చేయాలి. అన్నగారు, ప్రధానంగా మీ ఏదైతే వడ్డెర వృత్తిదారుల సంఘం అసలు సంఘం ఎప్పుడు స్థాపించారు, ఎన్ని సంవత్సరాల మీ సంఘం ప్రయాణంలో సంఘం సాధించినటువంటి విజయాలు చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఇప్పటి వరకు అంటే మేము 2013లో వడ్డెర వృత్తిదారుల సంఘం అనేది
ఆగస్టులో ఏర్పాటు చేసుకున్నాము. అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 2013 అంటే మనకు 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల కాలంలో మేము మా సంఘం వచ్చిన తర్వాత మేము ప్రభుత్వం దృష్టికి కొన్ని తీసుకుపోయినాం. అంత ముందుకు పట్టించుకునే నాదులు లేడు, కానీ మేము వచ్చిన తర్వాత కొంత అంటే ఇప్పుడు ఒక పని చేసే దగ్గర ఒక కాలేజీ ఒకదానికి అప్పుడు ఆ విషయం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. అంటే బూర వెంకటేశ్వర సార్ కానీ ఇట్లా దృష్టి తీసుకుపోయి కనీసం ఫెడరేషన్ నుంచి కొన్ని నిధులు ఉంటాయి. ఆ నిధుల ద్వారా ఏంటంటే వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం అనేది జరిగింది. దాదాపు ఒక 20-30 మందికి మనం ఆ రకంగా సాయం చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ములుగు జిల్లా చూసుకుంటే కొమ్రే అని చెప్పేసి ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ జాతీయ అవార్డ్స్ అవన్నీ వచ్చినాయి. కానీ అతను బీపీడీ చేయాలంటే ఆయన ఆర్థికంగా లేదు. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి 75,000 అతనికి ఇప్పించడం అనేది జరిగింది. అట్నే ఇబ్రాహీంపట్నంలో మల్లయ్య డేరంగుల మల్లయ్య అని కాలు ఇరిగిపోతే పని చేసుకుని ఆయనకు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి 50,000 ఇట్లా ఇవ్వడం. అంటే చాలా మందికి ఇట్లా ఇప్పించడం అనేది గిట్ట మనము చనిపోతే గిట్ట ఇప్పుడు నిర్మల్ జిల్లాలో చనిపోవడం జరిగింది, వాళ్ళకు 50,000 ఇట్లా మా సంఘం వచ్చిన తర్వాత మేము ఆర్థికంగా సాయం చేసుకుంటూ వాళ్లకు ఎలాంటి సమస్యలు ఉన్నా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కార విధంగా మేము చూడడం అనేది జరుగుతుంది. విఘ్నేష్ గారు, ప్రధానంగా మీ వడ్డెర వృత్తిదారుల సంఘం భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? మేము ప్రధానంగా ఏంటంటే భవిష్యత్తులో వడ్డెరులకు ఖచ్చితంగా ఏంటంటే బడ్జెట్లో కేటాయించాలి. ఎన్ని కోట్లు కేటాయించాలి? దాదాపు 1000 కోట్లు కేటాయించాలి. ఎందుకంటే 4,000 సొసైటీలు ఉన్నాయి, వీళ్ళకు రుణాలు కావాలి. అదేవిధంగా వీళ్ళ అభివృద్ధి కోసం ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ తెచ్చుకోవడానికి రుణాలు ఇవ్వాలి. దాంతో పాటుగా మేము ఏంటంటే ఈ గుట్టలు కార్వీలు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోతున్నాయి కాబట్టి ఈ గుట్టలన్నీ ఆ వడ్డోళ్ళకి కావాలి. దాంతో పాటుగా మనము ప్రభుత్వము ఒక చట్టం తీసుకొచ్చింది. ఏంటంటే కాంట్రాక్ట్ పని చేసే వాళ్ళకు ఇంత ముందుకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 15% ఇచ్చేది. కాంట్రాక్ట్ పనులలో ఎలాంటి ఈఎండి లేకుండా 15% ఇచ్చేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ 15% తీసేసి ఓన్లీ కేవలం 3% మాత్రమే చేసిండు. మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు 30% కోసం ఎలాంటి ఈఎండి అంటే 5 కోట్ల వరకు ఎలాంటి ఈఎండి లేకుండా పనులు ఇవ్వాలి, కాంట్రాక్ట్ పనులు ఇవ్వాలి. దానికోసం ఉంటుంది. అదేవిధంగా ఎక్స్గ్రేషియా కోసం ముఖ్యంగా చాలా మంది కాళ్ళు చేతులు ప్రాణాలు పోతున్నాయి. ప్రమాద వృత్తులలో గిట వడ్డెర వృత్తుల సంఘం వృత్తి చాలా చనిపోవడం జరుగుతుంది, వికలాంగులు కావడం జరుగుతుంది. వీళ్ళకు ఇవన్నీ కావాలంటే ఒక 1000 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం విడుదలని కేవలం ఒక 5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు ముష్టికేసినట్టు వేస్తున్నారు. ముష్టోళ్ళకేసినట్టు వేస్తున్నారు. ఆ ముష్టోళ్ళకేసిన ₹1 గిట్ట ఖర్చు చేయడం లేదు. ఈ అన్ని డిమాండ్ల మీద మేము మాతోటి కలిసి వచ్చే సంఘాలను అన్నిటిని కలుపుకొని మేము భవిష్యత్తులో దీంతో పెద్ద ఎత్తున ఉద్యమం తీస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు విఘ్నేష్ గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈరోజు వడ్డెరుల యొక్క జీవన విధానము స్థితిగతుల గురించి ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేసినందుకు, అదేవిధంగా మాతో మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు విపణశ్రీ మీడియా తరపున మీకు ధన్యవాదాలన్నా.